అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ అందులో మనం ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ రోజు వచ్చేసి మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఖాదీ, పొందూరు ఖాదీ కాటన్ విత్ పట్టు అండి. విత్ బార్డర్స్ అన్ని పట్టు బార్డర్స్ లాగా వస్తాయి. అండ్ డిజైనింగ్ అండి ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి. ది బెస్ట్ ఎక్స్క్లూజివ్ వితౌట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని. మనకి ఫాయిల్ ప్రింట్ కూడా చేయించానండి, చాలా బాగా వచ్చినాయి. ఒకసారి అన్ని చూసేద్దాం. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది. ఫాస్ట్ గా అయితే అవి చూసుకుని నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసి బుక్ చేసేసుకోండి. ఓకేనండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ కలెక్షన్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ శారీ వచ్చేసరికి ఖాదీ పట్టు అండి. ఇది వచ్చేసరికి పొందూరు ఖాదీ అండి. ఇదంతా వీవింగ్ స్టైల్ విత్ డిజైనింగ్ అండి. మళ్ళీ పైగా వీవింగ్ అండ్ డిజైనింగ్ కూడా అయ్యింది. ప్యూర్లీ ఖాదీ, పొందూరు ఖాదీ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ చీర అంతా మీకు చూపించేస్తానండి, తర్వాత డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఏజ్ గ్రూప్స్ కైనా కట్టుకోవచ్చు అండి. ఇది పళ్ళు అండి. పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. విత్ లైన్స్ జెరీ వీవింగ్ లాగా వచ్చేస్తుందండి. మీకు జస్ట్ సింపుల్ జెరీ వీవింగ్ అని ఇదంతా. ఓకేనా? ఇలా ఒక్కసారి పళ్ళు మొత్తం చూసేసుకోండి. సింపుల్ జరీ వీవింగ్ ఇదంతాను. ఇదిగోండి, ఇది ఒక స్టైల్లో వచ్చింది వీవింగ్, పట్టు వీవింగ్. దాని పక్కనేమో కొంచెం డిఫరెంట్ గా సింపుల్ లైన్స్ లో ఇచ్చాడండి. ఇదంతా సింపుల్ జరీ లైన్స్ లాగా వచ్చింది. ఓకేనా? ఇదిగో మళ్ళీ ఇంకొకసారి ఇలా చూపిస్తున్నాను, చూసుకోండి. అదండి చీర అంతా అది. ఇప్పుడు చీర ఒక్కసారి చెక్స్ అండి. మొత్తము ఇలా సింపుల్ గా చెక్స్ లాగా వచ్చేస్తుంది నాకు చీర. ఒక్కసారి చూసుకోండి. చీర అంతా అలా సింపుల్ చెక్స్ అండి. చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి. దీనికి వచ్చేసరికి మనం గోటా పట్టి అని వర్క్ అని వస్తుందండి. దాన్ని మనము డిఫరెంట్ గా ఇలా చేయించామండి. అసలు సింపుల్ గా ఉంది, ఎక్స్క్లూజివ్ గా ఉంది. పైగా డిజైనర్ శారీ అండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇలా దగ్గరగా చూపించాను కదా, ఇప్పుడు నేను వేసుకుని చూపిస్తాను. ఒక్కసారి చూసుకోండి. ఇది పైన కింద బార్డర్ లాగా వస్తుందండి. మీకు డిజైనింగ్ పైన కింద డిజైనింగ్ బార్డర్ లాగా వచ్చేసరికి మీకు ఒక్కసారి చూపించేస్తానండి. ఇదండి చీర మొత్తం ఇట్లా వస్తుంది కదా, మొత్తం గోల్డ్ వీవింగ్ లాగా చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇది కూడా బార్డర్ కూడా మీకు అసలు ఏమి ఎక్కడ గుచ్చుకునేటట్టు అంటూ, యాక్చువల్ గా ఇవి గుచ్చుకుంటాయండి. నిజంగా చెప్పాలంటే ఆ దాంట్లో కూడా నేను ప్యూర్ తీసుకొని బార్డర్ కింద చేయించానండి. చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ గా చేశారు. చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా 2 స్టెప్స్ కింద ఇలా వేసుకున్నా కూడా మీకు అసలు చీర చాలా అందంగా ఉంటుందండి. అసలు ఎంత బాగుందోనండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు చీర. ఇదిగోండి పళ్ళు కూడా కింద బార్డర్ కింద వచ్చేసిందండి మీకు. ఓకేనండి. ఇది చీర అంతా వస్తుంది మీకు ఇంకెలా. ఇదిగో ఇక్కడ దాకా ఇట్లా వచ్చేస్తుంది. మీకు కింద పార్ట్ అంతా బార్డర్ వచ్చేస్తుంది. ఓకేనండి. అది చాలా ఎక్స్క్లూజివ్ గా చాలా బాగుందండి. చీర వచ్చేసరికి ఎంత ఎక్స్క్లూజివ్ గా ఉందో. ఇదండి మీకు ఇప్పుడు బ్లౌజెస్ అయితే చూపించేస్తున్నాను నేను. ఇదైతే బ్లౌజ్ ఇలా వచ్చింది కదా చీర అయితే. ఇలా వస్తుంది చీర. నేను ఇప్పుడు 3 బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. ఎవరికి ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ తీసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి పిచ్వా అండి. ఈ పింక్ బ్లూ కాంబినేషన్ తో ఉంది కాబట్టి నేను కొంచెం గోల్డ్ కాంబినేషన్ తో ఈ బార్డర్ బట్టి ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. ఇది సింపుల్ గా ఉంటుందండి. హ్యాండ్స్ పిచ్వా వర్క్ అండి. యాక్చువల్ గా వర్క్ మీరు ఇలా దగ్గరగా చూసుకోండి. ఇది వర్క్ అండి. ఓకేనా? ప్రింట్ కాదు, వర్క్. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా హై నెక్ ఇలా వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇలా హై నెక్ వస్తుంది. వర్క్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ తో ఉందంటే వర్క్ అంత నీట్ గా ఉంటుందండి. ఓకేనా? ఇది చీర అయితే మటుకు ఎంత ఎక్స్క్లూజివ్ గా ఉంది. డిజైనర్ శారీ ప్లస్ ప్యూర్ పొందూరు ఖాదీ అండి. మంచి డిజైనింగ్ చేయించాము, చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది. ఇదండి బ్లౌజ్. ఇది ఒకటి. మీకు ఇంకో 2 బ్లౌజెస్ ఉన్నాయి. ఇది సింపుల్ బెనారస్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. మెటీరియల్ చెప్తున్నాను నేను.
ఓల్డ్ ఫ్యాషన్ అయినా మళ్ళీ ఇప్పుడు న్యూ ట్రెండ్ ఇవే నడుస్తున్నాయండి. ఇది పాత రోజుల్లో చీర అయినా సరే, పాత రోజుల్లో బ్లౌజ్ అయినా మళ్ళీ ట్రెండ్ ఫుల్గా నడుస్తుందండి. ఇది బ్లౌజ్ ఇచ్చాను, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది ఒక బ్లౌజ్ అండి. మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేయండి నాకు. ఇది ఒకటండి. ఇదేమో డోలాలోనే ఫ్లోరల్ పిచ్వాయ్ ప్రింట్ వస్తుందండి. ప్యూర్ డోలా క్రేప్ అండి ఇది. మంచి పట్టు బ్లౌజ్ లాగానే ఉంటుంది మీకు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుందండి మీకు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది. ఇది బార్డర్ అండి, హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇదంతా పైన అంతా ప్రింట్ అండి. పైన అంతా ప్రింట్ మీకు ఇలా ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను ఫస్ట్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్. ఇది ఒక బ్లౌజ్ అండి. మీకు ఏది బ్లౌజ్ కావాలంటే అది నా స్క్రీన్ షాట్ తీసేసి పంపించేయండి. దీని సారీ కాస్ట్ వచ్చేసరికి మనకి 8000 అండి. 8000 ఓకేనా. ప్యూర్ ప్లస్ మనకి మంచి డిజైనింగ్ అయ్యి వచ్చిందండి. అసలు బార్డర్ ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందోనండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా అండి. ఇది ఒక చీర అండి. ఇది కూడా అదేనండి, ఖాదీలోదేనే. ఇది ఇంకో కొంచెం డిఫరెంట్ గా ఉంది. బార్డర్ చాలా బాగుందండి. ఇంకొంచెం డిఫరెంట్ గా వచ్చేసరికి ఇది బ్లాక్ ను రెడిష్ పింక్ షేడ్ లో మొత్తం చెక్స్ అండి. ఇదిగోండి ఇది పళ్ళు. ఇలా సింపుల్ పళ్ళు వస్తుంది మనకి. ఇదిగోండి సింపుల్ జెరీ బార్డర్ తో చిన్న పళ్ళు వస్తుందండి. ఓకేనా. ఇది పళ్ళు. మొత్తం చీర అంతా ఇట్లా వస్తుంది బార్డర్. ఇదిగోండి చీర అంతా ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీకు బార్డర్ అయితే ఇట్లా వస్తుందండి. ఇది మంచి స్టైల్ గా ఉందండి. బార్డర్ వచ్చేసరికి మంచి స్టైల్ గా ఉంది. ఇలా జెరీ బార్డర్ లాగా వచ్చేస్తుంది మీకు అండి. వర్క్ తో పాటు జెరీ బార్డర్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇదండి ఇది ఎట్లా వస్తుందండి మనకి. చీర అంతా ఎట్లా వస్తుంది. కింద వస్తుంది. పైన మటుకు ఇట్లా ఫ్రంట్ పార్ట్ అంతా ఇట్లా వచ్చేస్తుంది మీకు ఈ బార్డర్. ఇదండి చీర ఇట్లా ఉంటుందండి. ఇది కట్టుకుంటే చాలా బాగుందండి. మెటీరియల్ కూడా ఇది మంచి కొందూరు ఖాదీ కాబట్టి మనకు కొంచెం డిఫరెంట్ గా స్టైల్ గా ప్యూర్ అండి. మళ్ళీ ఇది కూడా ప్యూరే. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది. దీనికి వచ్చేసరికి మంచి బ్లౌజెస్, కాంట్రాస్ట్ బ్లౌజెస్ ని ఇలా 2 బ్లౌజెస్ ఇలా మనం ఇది కూడా వర్క్ మనం చేయించిందేనండి. హ్యాండ్స్ కి మటుకు వస్తుంది. ఇలా బెనారస్ వీవింగ్ తో 2 బ్లౌజెస్ బాగున్నాయండి. ఎవరికి ఏ బ్లౌజ్ కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసి నాకు పంపించండి. ఓకేనండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7300 అండి. 7300. ఓకేనా. ఇది ఒక చీర అండి. ఇంకోటి ఇది అసలు ఎంత బాగుందోనండి. ఇది నేను జస్ట్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఆర్గాన్జా అండి, ప్యూర్ ఆర్గాన్జా. ఫస్ట్ డైయింగ్ చేయించానండి నేను. హాఫ్ వైట్ పింక్ కాంబినేషన్ తో లైట్ కలర్ డైయింగ్ చేయించాను. ఇది చీర అంతా పైన కింద కూడా ఫస్ట్ డైయింగ్ చేయించి తర్వాత ప్రింట్ చేయించానండి. ఎంత బాగుందోనండి. సింపుల్ గా ఉంది చీర. చాలా బాగుంది. మొత్తం చీర అంతా ఇంక మీకు ఇలాగే వచ్చేస్తుంది. ఇలా జస్ట్ పైపింగ్ మీకు ఏమన్నా సింపుల్ గా నచ్చితే అలా చేంజ్ చేసుకుని సింపుల్ గా కుట్టించుకుంటే చాలా అంటే జారట్లేదు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. మంచి ప్యూర్ ఆర్గాన్జా కాబట్టి మనకి ఇలా కట్టుకుంటే ఇట్లా ఉంటుందండి. మంచి ఫ్లోరల్ ప్రింట్. ట్రాన్స్పరెంట్ గా కూడా లేదండి. ఇలా 2 స్టెప్స్ వేసుకున్నా, సింగిల్ స్టెప్ వేసుకున్నా ట్రాన్స్పరెంట్ గా అనిపించట్లేదు. అసలు బట్ట చాలా స్మూత్ గా ప్యూర్ ఆర్గాన్జా కదండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇది చీర మొత్తం ఇంక మీకు ఇలా వచ్చేస్తుంది. ఇలా ఉంటుందండి చీర. సెల్ఫ్ ప్రింట్ చక్కగా అక్కడక్కడ ఫ్లోరల్ వచ్చేసిందండి. ప్రింట్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి నేను సింపుల్ గా ఇట్లా సెట్ చేశాను. ఫ్లోరల్ ప్రింట్ దే బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 6000 అండి. 6000 కావాలనుకున్న స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు సెండ్ చేయండి. అసలు ఎంత బాగుందోనండి. ప్రింట్ అయితే మటుకు చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసరికి ఖాదీ కాటన్ అండి. ఖాదీ కాటన్
బార్డర్ వచ్చేసరికి టెంపుల్ బార్డర్ వస్తుంది మనకి. కంచి కాటన్ కన్నా ఫైన్, ది బెస్ట్ కాటన్ అండి. కాటన్స్ లో ఖాదీ కాటన్ ది బెస్ట్ కాటన్. అసలు ఎంత బాగుందోనండి. బార్డర్ చూసుకోండి ఫస్ట్. మనకి ఇది సిల్వర్ వీవింగ్ అంటే జరీ, నేను అనేది ఎప్పుడు గోల్డ్ జరీయే కాకుండా మనకి ఇలా సింపుల్గా సిల్వర్ జరీ లాగా వచ్చిందండి. ఓకేనా? అది మొత్తం చీర అంతా చెక్స్ వచ్చేస్తుందండి మనకి. ఇంకా నేను ఇది ఓపెన్ చేయట్లేదు కానీ అదొక రకమైన రెడ్ అండి, టమాటో రెడ్ లాగా అనిపిస్తుంది. బాగుంది, కానీ ఫ్యాబ్రిక్ బాగుంది, చీర చాలా బాగుంది. ఇదిగోండి ఇలా సింపుల్ పళ్ళు వచ్చేస్తుంది మనకి. మీకు ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను ఒక్కసారి. మొత్తం ఓపెన్ కాకపోయినా ఇలా పెడుతున్నాను నేను. ఇలా పెట్టేసి దీని బ్లౌజ్ ఇలా ఫాయిల్ ప్రింట్ ఊరికనే వేయించాలనిపించిందండి. కాంట్రాస్ట్ దీన్ని పెట్టి చూస్తే అసలు ఎంత బాగుందోనండి. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫాయిల్ ప్రింట్ది. ఇదిగోండి ఫాయిల్ ప్రింట్ నేను చాలా ఎతికి మరీ చేయించానండి. ఫాయిల్ ప్రింట్ అంటే మనకి ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ చీరకి సింపుల్ గా ఇలా సెట్ చేశాను, కానీ చాలా బాగుందండి. చీరకి ఏం చేయకపోయినా కూడా మనం ఇలా వేసుకుంటే మటుకు చాలా బాగుంటుందండి. ఓకేనండి? దీనికి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే ఇది తీసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3700. ఓకేనండి? ఇంకొకటి అండి, ఇది కోటా కాటన్ ని ఇలా గ్రే కలర్ కాంబినేషన్ కింద జెరీ బార్డర్ వచ్చేస్తుంది. ఫాయిల్ ప్రింట్ చేయించానండి. ఇది మంచి ప్యారెట్స్ ది ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది మీకు. చీర అంతా ఒక్కసారి ఇలా చూపించేస్తున్నాను. ఫాయిల్ ప్రింట్, ప్యారెట్ డిజైన్, ఫాయిల్ ప్రింట్. ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను, చూసుకోండి. చీర అయితే 570 అట్లా ఉంటుందండి. 570 మొత్తం ఓన్లీ శారీ అనండి. బ్లౌజ్ అయితే ఉండదు దీంట్లో. నేను సెపరేట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాను. ఇది సిల్వర్ అండి, సిల్వర్ ఫాయిల్ ప్రింట్. ఫాయిల్ ప్రింట్ అంటే ఇలా వస్తాయండి చీరలు. ఇవి కూడా మార్కెట్లో ఎక్కడా లేవండి. మీరైతే ఒక్కసారి చూసుకోండి. నేను అన్నానని కాదు కానీ ఇట్లా వచ్చేస్తుందండి చీర అయితే మటుకు. కట్టుకుంటే ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. ఇలా వస్తుంది కదా చీర. ఇదిగోండి మొత్తం చీర ఇలా ఓపెన్ గా చూసుకోండి. సేమ్ అదే చిన్న ప్రింట్ తో చేయించానండి. గోల్డ్ తో సింపుల్ గా చిన్న స్మాల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ మీద. చాలా అంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుందండి డిజైన్. చాలా బాగుందండి. ఫాయిల్ ప్రింట్, కోటా కాటన్, సింపుల్ గా బాగుంటది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5200. కావాలనుకున్న స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు ఫాస్ట్ గా సెండ్ చేసేయండి. ఇది ఒకటి అండి ఫాయిల్ ప్రింట్. ఇంకొకటి ఉందండి ఫాయిల్ ప్రింట్. ఇది కూడా ఫాయిల్ ప్రింట్ చేయించాను. ఇది కూడా ఆర్గాండి అండి. ఇది ప్యూర్ ఆర్గాండి. కానీ అసలు ఎంత ఫాలింగ్ గా ఉందనండి. మెటీరియల్ వచ్చేసరికి అసలు సూపర్ ఫాలింగ్. అండ్ అసలు మనం సమ్మర్ లో ఇలాంటి చీర కట్టుకుంటే కాటన్ చీర కన్నా ఎలిగెన్సీగా అనిపించిందండి. ఇదిగోండి ఫాయిల్ ప్రింట్, మీరు అలా చూసేసుకోండి. ఇది హాఫ్ వైట్ కాదు, వైట్ కాదు, ప్యూర్ హాఫ్ వైట్ కాదండి. అసలు పీచ్ కలర్ లో వచ్చిందండి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. కలర్ రేర్ కాంబినేషన్ గా అనిపించింది. ప్లస్ ప్రింట్ చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఫాయిల్ ప్రింటేనండి. మీరు దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సింపుల్ ఫాయిల్ ప్రింట్ అండి. సింపుల్ గా ఉంటుంది. చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి. ఇది ఇలా సింపుల్ గా కుట్టించుకునండి. నేను బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు. 2 బ్లౌజెస్ అయితే పెట్టి చూపిస్తున్నాను దీనికి. ఇదిగోండి చీర అయితే ఇలా వచ్చింది కదా మీకు. ఇది ఇంకా సింపుల్ అండి. ప్లెయిన్ శారీకి నేను ఇలా ప్యూర్ ఆర్గాండీకి అసలు ఫాలింగ్ చూసారా? మీకు ఫాలింగ్ ఇలా అంటేనే తెలిసిపోతుంది చీర మీకు ఎంత ఫాలింగ్, ఎంత సాఫ్ట్ గా. ప్యూర్ మెటీరియల్, ప్యూర్ ఆర్గాండీ అండి. అసలు చాలా బాగుంది మెటీరియల్. దీనికి వచ్చేసరికి మనం ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్. అసలు ఈ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో? ఇలా బ్లౌజ్ సెట్ చేశాను. ఇది మొత్తం ఆల్ ఓవర్ గా వస్తుందండి. ఇంకా ఇది ఒక బ్లౌజ్. ఇంకొకటి వచ్చేసరికి ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది క్రష్డ్ క్రేప్. ఇది కూడా ప్యూర్ క్రష్డ్ క్రేప్ అండి. అసలు ది బెస్ట్ క్రేప్ అండి ఇదైతే మటుకు. ఇది కూడా సింపుల్ గా ఇది బాగుందండి.
ఇది బాగుందండి. ఇది కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఇది యూనిక్ గా ప్యాటర్న్ గా ఉంటుంది. ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి సింపుల్ గా. ఇదేంటంటే కొంచెం మనకి బ్రైట్ గా కనిపిస్తుందండి. కాకపోతే ఈ బ్లౌజ్ మీకు వేరే చీరల మీద కూడా, పట్టు శారీస్ కాటల మీద కూడా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ అయితే అది మీకు డిఫరెన్స్ చెప్తున్నాను. ప్లస్ దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫాయిల్ ప్రింట్ చూడండి, మంచి ఎక్స్క్లూజివ్ ప్రింట్, చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా నేను ఓపెన్ చేసి పెట్టి చూపిస్తున్నానండి. ఇదిగోండి స్క్రీన్ షాట్. ఇదొకటి, ఇంకొక బ్లౌజ్, ఇది కూడా స్క్రీన్ షాట్. దీని కాస్ట్ వచ్చేసరికి 5800 అండి. 5800. ఇది చాలా రీజనబుల్ గా ఉంది. ప్లస్ యూనిక్ ప్యాటర్న్ అండి. ఇదే బొటిక్ లో శారీ 15,000 మినిమం ఉంటుందండి. ఈ శారీ అయితే చాలా బాగుందండి. అసలు ఈ ఫాయిల్ ప్రింట్స్ అయితే ఈ శారీ నేను చాలా ఎతికి మరీ చేయించానండి. ఎక్కడ మార్కెట్ లో ఫాయిల్ ప్రింట్స్ అనేవే లేవండి. అది వేవర్స్ దగ్గర కూడా లేవండి. అలాంటిది నేను ఎతికి మరీ చేయించాను. ఇది వచ్చేసరికి ప్యూర్ లెనిన్ కాటన్ అండి. కొంచెం సిల్క్ మిక్స్ గా అనిపిస్తుంది కానీ వాష్ చేసిన తర్వాత మెటీరియల్ సూపర్ ఫైన్ క్వాలిటీ, ది బెస్ట్. మనకి రీజనబుల్ ప్రైస్ లో ది బెస్ట్. పైన కింద బార్డర్ చూసుకోండి ఒక్కసారి. మీకు ఇలా దగ్గరగా చూపిస్తున్నాను. పైన ఒక కలర్, కింద ఒక కలర్ ఉందండి. ఇదిగోండి చూసారా, డిఫరెంట్ గా ఉందండి. ఇది కూడా లైట్ పింక్ షేడ్. ఇలా మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది. మీకు ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది. చీర మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్. ఇది ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు అప్పుడు ఓపెన్ చేసి మీకు పిక్ పెడతానండి. ఓపెన్ చేస్తే మళ్ళీ నువ్వు పాడైపోతున్నాయి. ఇది మళ్ళీ ఫోల్డింగ్ కొంచెం కష్టం అండి. అందుకు నేను ఓపెన్ చేయట్లేదు. చక్కగా మొత్తం ఇలా ప్రింట్ వచ్చేస్తుందండి. ఇదిగోండి మీకు ఇలా చూపిస్తున్నాను. బార్డర్ కూడా చూసుకోండి. పైన కింద కూడా డిఫరెంట్ గా టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది. సింపుల్ గా లెనిన్ కాటన్ అండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి. అసలు ఎంత బాగుందోనండి. ది బెస్ట్ లెనిన్ క్వాలిటీ. ఇప్పుడు మీకు పళ్ళును బ్లౌజ్ చూపిస్తున్నాను చూసుకోండి. ఈ ప్రింట్ మళ్ళీ వేరేగా ఉంది చూసారా. ఇవ్వండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇది పళ్ళు అండి. ఇదంతా పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు. ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్. ఇది పళ్ళు. ఓకేనా. స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. మీకు కావాల్సిన వాళ్ళు ఇదిగో ఇలా చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి. ఓకేనా. ది బెస్ట్ లెనిన్ అండి. ఇంకా బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా ఇంకా మీరు కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అండి. అంత బాగుందండి ఈ చీర. క్వాలిటీ కానీ చీర కానీ ఓకేనా అండి. ది బెస్ట్ అండి. ది బెస్ట్ క్వాలిటీ ఈ చీర అయితే మటుకు. దీని కాస్ట్ మనకి 3,400 3,400. ఇది ఒక చీర. ఇది లాస్ట్ టైం చూపించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపించరా, ఎవరు తీసుకుంటామని అడిగారు. ఈ 2 శారీస్ డిఫరెంట్ గా పెయింట్ చేయించానండి. వెరీ 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 సాఫ్ట్ అండ్ ఫైన్. ది బెస్ట్ ఖాదీ పట్టు అండి. ఇవి బేసిక్ గా ఖాదీ పట్టు శారీస్ ని నేను ఇలా సింపుల్ గా హ్యాండ్ పెయింట్ అయితే చేయించాను. ఒక్కసారి చూసేసుకోండి మీరు. ఇదిగోండి ఇది పళ్ళు అండి. ఖాదీ లైట్ వెయిట్ ఖాదీ పట్టు అండి. టెంపుల్ బార్డర్ లో కాంట్రాస్ట్ గా వస్తుంది. ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్ పెయింట్ మీరు పళ్ళు మీద చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది పళ్ళు. ఓకేనా. చూసుకోండి బాగా. మళ్ళీ మళ్ళీ వీడియో నేనైతే ఇది ఓపెన్ చేసి తీయలేను. ఇదే ది బెస్ట్ గా చూపిస్తున్నాను. చూసేసుకోండి ఒక్కసారి. ఇది పళ్ళు. ఇదిగోండి చీర మొత్తం ఇలా కాంట్రాస్ట్ మీకు కింద వైపు వచ్చేస్తుందండి. పెయింటింగ్ కింద అంతా ఇట్లాగా ఇలా ఇదిగోండి చూడండి. దగ్గరగా ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుంది మీకు చీర అంతా. ఇదిగోండి అసలు ఖాదీ లైట్ వెయిట్ ఖాదీ పట్టండి. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. ఇదిగోండి బ్లౌజ్ ఇలా సింపుల్ గా హ్యాండ్ పెయింట్ వస్తుంది మీకు బ్లౌజ్. హై నెక్ ప్యాటర్న్ తో పెట్టించుకొని కొంచెం కాటన్ మిక్స్ ఉన్నా కూడా ఫైన్ క్వాలిటీ కాబట్టి చాలా బాగుంటుందండి. మంచిగా ఫంక్షన్స్ కి ఆటికి చాలా బాగుంటుంది. ఓకేనండి. ఇలా కాంట్రాస్ట్ లైట్ కనకాంబరం షేప్ కి బ్లూ అండి. లైట్ బ్లూ కలర్ షేడ్ లో అట్లా వచ్చింది. కనకాంబరం కలర్ మంచి షేడ్ అండి. కనకాంబరంలో కూడా కొంచెం మంచి షేడ్. ఓకేనండి.
దీని కాస్ట్ మనకి 6500 పడుతుందండి. 6500 ఒక చీర. దాంట్లోదే ఆ హ్యాండ్ పెయింట్ లోదే కొంచెం మెరూన్ షేడ్ లో వచ్చిందండి, గోల్డెన్ మెరూన్ షేడ్. ఇది కూడా ది బెస్ట్ అండి, ఖాదీ పట్టే. ఇది కూడా ఖాదీయేనండి. నేను మీకు ఇట్లా చూపించేస్తున్నాను, ఇలా చూసుకోండి. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్. మీ హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది, చీర అంతా ఇట్లా వస్తుందండి. ఇది కిందకండి, యాక్చువల్ గా ఇది కిందకి ఇలా తిప్పి చూపిస్తున్నాను మీకు నేను. ఇదిగోండి ఇలా వస్తుంది మీకు చీర అంతా, ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుందండి. ఓకేనా? చూడండి మంచి ఫ్లోరల్, అసలు ఎంత నీట్ గా వచ్చిందోనండి హ్యాండ్ పెయింట్. ఇలా చీర అంతా ఓవరాల్ గా ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఇది కూడా నండి లైట్ వెయిట్ ఖాదీ పట్టే. ఇది కూడా ఇదిగోండి, ఇది పళ్ళు. కావాలనుకున్నా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. ఇలాంటి హ్యాండ్ పెయింట్స్ మీరు ఏదైనా శారీస్ తెచ్చుకున్నా కూడా వేయించి పెడతానండి. ఓకేనా? ఇంకో బెస్ట్ చీర చూపిస్తున్నానండి ఇప్పుడు. అసలు హ్యాండ్ పెయింట్ మంచి హ్యాండ్లూమ్ కాటన్. ఇది హ్యాండ్లూమ్ కాటన్ కి హ్యాండ్ పెయింట్ చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ గా వచ్చిందండి. ఇది పళ్ళు అండి మీకు. చూడండి సింపుల్ జెరీ పళ్ళు వస్తుంది ఇలా. ఇదిగోండి సింపుల్ జెరీ పళ్ళు. పళ్ళుకి పైన ఇలాగా హ్యాండ్ పెయింట్ అండి. ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్ పెయింట్ మీరు ఒక్కసారి చూసేసుకోండి. లైట్ పింక్ షేడ్ కి లైట్ బ్లూ కలర్ బార్డర్ అండి, కాంట్రాస్ట్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది ఇట్లాగా. మీరు చూసుకున్నారు కదా, పళ్ళు కూడా జెరీ పళ్ళు. ఇదిగోండి చీర మొత్తం ఇలా వస్తుందండి హ్యాండ్ పెయింట్. ఇదిగోండి చీర మొత్తం ఆల్ ఓవర్ గా ఇలా వస్తుందండి హ్యాండ్ పెయింట్. ఓకేనా? దీంట్లో బ్లౌజ్ ఉందండి, యాక్చువల్ గా ఉంది బ్లౌజ్ అయితే. ఇంకా నేను ఆ బ్లౌజ్ రన్నింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి నేనేం కదపలేదు. దీనికి ది బెస్ట్ బ్లౌజెస్ అయితే చూపించేస్తున్నాను, మీరు ఒక్కసారి చూసుకోండి. ఇదిగోండి ఇది హ్యాండ్ జస్ట్ ఎంబ్రాయిడరీ అండి, మెషిన్ ఎంబ్రాయిడరీతో చేయించిన బ్లౌజ్. ఇదిగోండి ఈ బ్లౌజ్ నేను ఇచ్చింది. అంటే నేను బార్డర్ బట్టి సెట్ చేశాను. హ్యాండ్స్ కి వస్తుంది మీకు ఇది. ఇది హ్యాండ్స్ పార్ట్ అండి, ఇది హ్యాండ్స్. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ నెక్ కి హై నెక్ అండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టి చూపిస్తాను మీకు. స్క్రీన్ షాట్ తీసేసుకోవడానికి ఈజీగాను, కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవడానికి బాగుంటుందండి. ఇదిగోండి ఇలా వస్తుంది మీకు. ఆ బార్డర్ కలర్ని బట్టి, ఈ సారీ కలర్ని బట్టి కలనేతలో బ్లౌజ్ హ్యాండ్లూమ్ కాటన్, హ్యాండ్లూమ్ కాటన్ శారీ, హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ విత్ వర్క్ పెయింటింగ్ డిఫరెంట్ గా. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5000 అండి. 5000. ఇది ఒక బ్లౌజ్, స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇంకొక బ్లౌజ్ ఇదండి, హ్యాండ్స్ కి వస్తుంది ఇట్లాగా. ఇలా పీకాక్స్ ప్యాచ్ వర్క్ వస్తుంది, హ్యాండ్స్ కి వస్తుంది. ది బెస్ట్ అండి. ఇది కూడా బ్లౌజ్ బాగుంటుంది, ఇది కూడా కాంట్రాస్ట్. ఓకేనా? దీని కాస్ట్ 5200 అండి. 5200. ఇది ఒక చీర అండి. ఇవి సింపుల్ చీరలే రెండు. కొంచెం సమ్మర్ కదా అని నేను చూపిస్తున్నాను. సింపుల్ మల్మల్ కాటన్ అండి. కొంచెం డిఫరెంట్ గా ప్రింట్స్ నావైతే డిఫరెంట్ గా ఉంటాయండి. కొంచెం నేను అందరు మల్మల్ కాటన్ లాగా ఏదో ఆ ప్రింట్స్, మామూలు డిజిటల్ ప్రింట్స్, మామూలు సమ్ బ్లాక్ ప్రింట్స్ అట్లా ఉంటాయి కదా, అలా కాకుండా మల్మల్ కాటన్ కూడా నేను కొంచెం డిఫరెంట్ గా ప్రింట్స్ వేయించుకుంటానండి. ఇది కాటన్ అయితే బెస్ట్ మల్మల్ కాటన్ అండి. ఇది 1400 అండి. 1400 ఈ సారీ. దీంట్లోనే బ్లౌజ్ వచ్చేస్తుందండి. దీంట్లోనే బ్లౌజ్. ఇదిగోండి ఇది బ్లౌజ్. ఓకేనా? ఇది ఒక చీర అండి. ఇది ఇది హాఫ్ వైట్ మీద వచ్చింది. ఇది బ్లాక్ అండి. అసలు నా బ్లాక్ అయితే చాలా నచ్చింది. రెడ్ ఆరెంజ్ కాంబినేషన్, బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. ఇది మల్మల్ కాటనే. ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ 1400 అండి. ఇది కూడా 1400. కావాలనుకున్న తీసేసుకోండి. ఇదైతే ఫాస్ట్ గా ఈ 2 చీరలు ఉన్నాయి మల్మల్ కాటన్ లో. మనకి సమ్మర్ కి అయితే మీ అందరికి బాగా యూజ్ అవుతాయి. ఇవ్వండి మంచి ఎక్స్క్లూజివ్ పొందూరు ఖాదీ పట్టు, డిఫరెంట్ పట్టు మీద హ్యాండ్ పెయింట్స్ వర్క్స్ అన్ని మీకు చూపించేసాను. మీ అందరికి నచ్చినాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని. నచ్చితే కనుక ఫాస్ట్ గా ప్రతి ఒక్కళ్ళు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్.